అంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అసలు బిగ్ బాస్ అగ్ని పరీక్ష స్టార్ట్ అవ్వకముందే ఐ థింక్ జూన్ ఎండింగ్లోనో జూలైలోనో మీ ప్రొఫైల్ బయటకు వచ్చేసింది. సో ఈ సింగర్ ఉండబోతున్నారు అని చెప్పి. సో అప్పటికి బిగ్ బాస్ టీం కూడా మిమ్మల్ని అప్రోచ్ అయినట్టు ఇన్ఫర్మేషన్ ఉంది నాకు. అంటే మీరు చెప్పాలి అది నిజమా కాదనేది. సి నాతో పాటు చాలా మంది పేర్లు కూడా బయట వచ్చాయి అప్పటికే. జూలై ఫస్ట్ వీక్ సెకండ్ వీక్లోనే నాతో పాటు చాలా మంది పేర్లు వచ్చాయి. ఈవెన్ మన సింగర్ సాకేత్ పేరు వచ్చింది. సాకేత్ది నాది సింగర్స్. ఇప్పుడు సింగర్స్ కేటగిరీ అన్నప్పుడు మన ఇండస్ట్రీలో ఎంతమంది సింగర్స్ ఉన్నారు? ఆల్రెడీ ఉన్నవాళ్ళు, కొంచెం పేరు ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ అక్కడక్కడ ఉన్నవాళ్ళే ఉన్నారు. ఎవరైతే లాస్ట్ సీజన్ గానీ అంతకు ముందు సీజన్ గానీ అప్రోచ్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా కొంతమంది రాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. సో ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అండ్ కొంచెం యాక్టివ్గా ఉంటున్నారో, అండ్ మోరోవర్ నా ప్రొఫైల్ వచ్చి నాది కొంచెం డైవర్సిఫైడ్గా ఉంది. నా ప్రొఫైల్ నాట్ జస్ట్ సింగింగ్ ఒకటే కాకుండా నాకు ఒక రికార్డింగ్ స్టూడియో ఉండడం అని, నాకు కూడా ఒక పాడ్కాస్ట్ ఛానల్ ఉండవని, నేను ఇంటర్వ్యూస్ చేయడం అనేది, ఇలా డైవర్సిఫైడ్గా ఉండేసరికి నా పేరు కొంచెం బయటకు వచ్చింది. సో వచ్చిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అయ్యారా మిమ్మల్ని? అప్రోచ్ అవ్వడం అంటే టీం నుంచి కొన్ని టాక్స్ అయితే జరిగాయి. ఓకే. ఎక్కడి నుంచి అక్కడ అఫీషియల్ టీమా అన్అఫీషియల్ టీమా అని చెప్పి నాకు తెలియదు. బట్ టీం నుంచి అయితే కొన్ని డిస్కషన్స్ అయితే జరిగాయి. కాదు, టీం అన్నప్పుడు అఫీషియల్ టీమే ఉంటుంది కదా. అదే చెప్పలేము. బిగ్ బాస్ అనేది ఎలా ఉంటుంది అంటే అది నిజంగా అఫీషియల్గా మాట్లాడుతున్నారో అన్అఫీషియల్లీ వాళ్ళ పేరు పెట్టుకుని మాట్లాడుతున్నారో మన ఎవరికి తెలీదు. ఓకే, ఎవరికి తెలీదు అది. ఈవెన్ మనకి అంటిల్ ఆర్ అన్లెస్ వీ గెట్ ఇన్ టు ఒక పర్టికులర్ స్టేజ్కి వచ్చేసరికి మనకి లోపల ఎవరు డైరెక్షన్స్ చేస్తున్నారు, ఏడీస్ ఎవరు ఉన్నారు, లేకపోతే దాని లోపల ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవరు ఉన్నారు, వాళ్ళల్లో ఎవరైనా మన కాంటాక్ట్స్ ఉంటే, మనం ఎప్పటి నుంచో కొంచెం రియాలిటీ షోస్ అవన్నీ చేసి ఉంటాం కాబట్టి దాంట్లో ఎవరైనా కాంటాక్ట్స్ ఉంటే ఓకే వీళ్ళు అని చెప్పి మనకి ఒక ఐడియా వచ్చేంత వరకు కూడా ఎవరు అఫీషియల్ ఎవరు అన్అఫీషియల్ చెప్పలేము. ఓకే.